పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ఉత్తమమైన దాన్ని మరియమ్మ ఎన్నుకొన్నదని ప్రభు పలికిన మాటను మళ్ళొకసారి భావించి రోజు రోజు గడిచిపోతుంటే ఆయుస్సును పొడిగించే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆయన పాదం క్రింద కూర్చొని ఆయన మాటను వినడం, మోమును చూడడమే మనకు దొరికిన గొప్ప భాగ్యమును భావించే పాట ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. హేమంత్కి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా భావిష్, తానీష్ మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు శిరీష మెడికొండ, అలాగే శ్రీదేవి కుటుంబంలో ఫాదర్ సిరిల్ గారి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి కృతజ్ఞతగా, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినందుకు కృతజ్ఞతగా, అలాగే ఆఫీస్లో ఉన్న సమస్యకు పరిష్కారం ప్రభువే చూపినట్లుగా ఎటువంటి బ్యాడ్ రిమార్క్ లేకుండా సమస్యకు పరిష్కారం లభించాలని శ్రావణ్ రాస్తున్న ఎగ్జామ్లో ప్రభు తోడుగా ఉండి మంచి జ్ఞానం దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే సిహెచ్ నిఖిత్ చంద్రకి PSW వీసా ఎక్స్టెన్షన్ అయినందుకు కృతజ్ఞతగా, మంచి ఉద్యోగం కొరకు సిహెచ్ జాహ్నవి చంద్రకి MBBS ఫైనల్ ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వచ్చినట్లుగా, సిహెచ్ ఎస్తర్ రాణి చంద్రశేఖర్ నిర్మల కుమారి చేయు పనులలో దేవుని సహాయం, మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మధ్యల జయంతి ఆదిత్యుల మంచి ఆరోగ్యం కొరకు ఆరోగ్యమాత పేరిట ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఒక వ్యక్తి కుమార్తె గర్భం దాల్చిన తర్వాత స్కాన్ చేసినప్పుడు నోసల్ బోన్ డెవలప్ కాలేదు అని చెప్పారు. నేను ఆ సమయంలో కారుణ్య జపమాలను స్పాన్సర్ చేసి ఫాదర్ సిరిల్ గారి యొక్క ప్రత్యేక ప్రార్థన కోరాను. ఫాదర్ గారు తల్లి బిడ్డను మంచి ఆరోగ్యం చేకూరాలని ప్రార్థించారు. మరల రెండవ మారు స్కాన్ చేసినప్పుడు నోసల్ బోన్ డెవలప్ అయిందని, రిపోర్ట్ నార్మల్గా ఉందని డాక్టర్ చెప్పారు. డిసెంబర్ 18న నా కుమార్తె ఆడబిడ్డకు జన్మమిచ్చింది. ఆమెకి ఇమాకులేట్ అని పేరు పెట్టాం. తల్లి బిడ్డ ఇద్దరు ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క కారుణ్య జపమాల ద్వారా జరిగిన గొప్ప కార్యం బట్టి కృతజ్ఞతగా చెల్లిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు అనేక సాక్ష్యాలు, అద్భుతములు గురించి ప్రజలు చెప్పిన సాక్ష్యం మీ ఇంటిలో కూడా వినబడాలని, ప్రత్యేకంగా మీ ఉద్దేశములు కూడా ప్రభు ఆలకించాలని ఈ కారుణ్య జపమాలలో భక్తితో ప్రార్థించుకుందాం. వీరందరితో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవ ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. లూర్దు మాత పండుగ సందర్భంగా 7వ దిన నవదిన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలని దేవర ప్రసాదం చేతారని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై
కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 119వ కీర్తన 148వ వచనంలో, నేను రేయేళ్ళు మేలుకొని ఉండి నీ వాక్యమును ధ్యానింతును. ముందే చెప్పాను లూకా 10:39లో ఆయన పాదం క్రింద కూర్చొని ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలని ప్రార్థించే పాట ఇది. Psalm 119 verse 148, Lord, day and night I will be awake to meditate and dwell upon your word of God. Luke 10:39, Mary chose the best part. We pray for that grace today. మొదటి గుర్తులో 119వ కీర్తన 14వ వచనంలో, నాకు ఆశ్రయమును డాలు నీవే. Lord, you are my sanctuary. Psalm 119:14, కీర్తన 143:10లో, నీవు నా దేవుడును కనుక నీ చిత్తమును పాటించు విధానమును నాకు ఎరిగింపుము. యు ఆర్ మై గాడ్, టీచ్ మీ యువర్ వేస్ అండ్ యువర్ విల్. పాడుదమ్మా ప్రియమైన సహోదరి సహోదరులారా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసెదను. నిరంతరం నీ నామమునే గానము చేసెదను. ప్రతి క్షణం నీ సన్నిధిని అనుభవించెదను. ప్రతి క్షణం నీ సన్నిధిని అనుభవించెదను. ప్రతి విషయం నీ కర్పించెదా, నీ చిత్తముకై నీ వేచెదా. ప్రతి విషయం నీ కల్పించెదా, నీ చిత్తముకై నీ వేచెదా. నీ స్ఫూర్తిని పొంది నీ సాగెదా, నీ నామమునే హెచ్చించెదా. నీ స్ఫూర్తిని పొంది నీ సాగెదా, నీ నామమునే హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే. నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. నా ఆనందము నీవే, నా
యేసు 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 యేసు. ఎవరొకరు షిప్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఏదో ఒక విషయంలో దుఃఖంతో ఉన్నావు, ఈరోజు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిర్గమకాండం 34వ అధ్యాయం 28-29లో ఎక్సోడస్ 34:28 and 29. Because Moses spent a day and night for 40 days on Mount Sinai. When he came down, his whole face was shining. మన జీవితంలో ఒకవేళ ఇప్పుడు చీకటి ఆవరించిన దేవుని వైపే చూస్తూ మనం ఉంటే ఒకరోజు ప్రకాశించే దినంలో వస్తుందని మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం. మోసెస్ స్పెండ్ హిస్ టైమ్ డే అండ్ నైట్ ఆన్ మౌంట్ సైనాయ్. సైనాయ్ పర్వతం మీద 40 రోజులు రేయింబగలు ప్రార్థనలో గడిపిన మనిషి ప్రకాశించాడు. కిందికి వచ్చి అందరినీ ప్రకాశింపచేశాడు. ప్రార్థన మిమ్మలను ప్రకాశింపచేయునుగా. ఆమేన్. వెనుక ఉన్న దేవుని యొక్క వెలుతురు ఆ కిరణాలు మీ మీద మీ కుటుంబాల మీద ఈ నెలలో ఈ సంవత్సరం అంతా వచ్చునుగా. ఆమేన్. పాడుదమ్మా ప్రేమైన సహోదరి సహోదరులారా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతీక్షణము. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా. ప్రతిదినము నీ ముఖ కాంతితో నా హృదయ దీపం వెలిగించెదా. నీ వాక్యానుసారము జీవించెదా. నీ ఘన కీర్తిని వివరించెదా. నీ వాక్యానుసారము జీవించెదా. నీ ఘన కీర్తిని వివరించెదా. నా దుర్గము నీవే నా ధ్వజము నీవే. నా దుర్గము
దర్శనము నీవే, నా ధైర్యము నీవే, నా దర్శనము నీవే. యేసు 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 యేసు. మోషే ముఖం ప్రకాశించినట్టు, ఆయన క్రింద ఉన్న ప్రజలు ముఖం ప్రకాశించినట్టు మీ జీవితం ప్రకాశించే రోజుల కోసం ప్రార్థిస్తాను. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరికీ ఒక కర్తవ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆల్ ఆఫ్ us have got a మిషన్. అంతవరకే మనం ఉంటాం లోకంలో కూడా, తర్వాత దేవుడు తీసుకుంటాడు. ఆ సత్యం నేర్పించే వాక్యం ఇది. అపోస్తలుల చర్యలు 20వ అధ్యాయం 24వ వచనం. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని. ఆ పనిని పూర్తి చేయుటయే నా కర్తవ్యం. అంతకు మినహా నా జీవితం ప్రయోజనకరమని నేను భావించుటలేదు. In order to complete the mission for which God has kept me, that is what I feel God has entrusted to me. More than that, my life is not worth living. That's all. My life is to complete the race for which mission. అపోస్తలుల చర్యలు 20:24, యాక్ట్స్ 20:24. మనం బ్రతికించాడంటే అది పూర్తి చేయటానికి. మీ పెళ్లి జీవితం కావచ్చు, తర్వాత గురుత్వ జీవితం కావచ్చు, అందరికీ పని. దేవా దాన్ని పనిచి పూర్తి చేసి మంచి లెక్కలతో పరలోకం వచ్చే భాగ్యం కావాలని ప్రభువు చూసి పాడే పాట పాడుదామా ప్రేమణ సహోదరి సహోదరులారా? కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతిదినము నీ ప్రజల రక్షణే నా జీవిత ఆశయమై జీవించేదా. ప్రతిదినము నీ ప్రజల రక్షణే నా జీవిత ఆశ్రయమై జీవించేదా. కృతజ్ఞతాస్తుతులు అర్పించుచు
నీ సువార్త సేవలో తరించెదా. కృతజ్ఞత స్తుతులు అర్పించుచు నీ సువార్త సేవలో తరించెదా. నా సర్వము నీవే, నా సకలము నీవే, నా సర్వము నీవే, నా సకలము నీవే, నా ధ్యానం నీవే, నా ధ్యాసయు నీవే, నా ధ్యానము నీవే, నా ధ్యాసయు నీవే. యేసయ్యా 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 దీవించు. యేసయ్యా 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 దీవించు. చాలామంది రక్షింపబడాలి, దానికోసం నీ భాగం కూడా ఉంది, దానికోసం ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చాలామంది ప్రజలు లోకంలో ఇంకా ఏసే దేవుడు, ఏసే రక్షకుడు, ఏసే మార్గం అని తెలియక పాపం అంధకారంలో కొందరు నిరుత్సాహంలో డిప్రెషన్ దాకా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ ఈ గుర్తును అర్పించబోతున్నాం. తర్వాత వాక్యాన్ని చదువుతాను. దానికి ముందు మనం అందరూ రక్షింపబడాలి, అందులో మీరు కూడా రక్షణతో సంరక్షణలో ఉండాలని చేసే ప్రార్థన చేస్తాం. యేసువా దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతం మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును
మై 24/7 గ్రూపును, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, ఇంగ్లీష్ వాడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. లూర్దు మాత, మా కొరకు ప్రార్థించండి. పునీత బెర్నదెత్తమ్మ, మా కొరకు ప్రార్థించండి. అవర్ లేడీ ఆఫ్ లూడ్స్, Pray for us. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫౌస్టినా, Pray for us. సెంట్ బెర్నడెట్. Pray for us. ఫిలిప్పి 2:11 పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ప్రతి నాలుక ప్రకటించవలెను. అప్పుడు దాకా యేసు ప్రభు రాడంట, వస్తే కష్టం మనకు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం వింటున్నాం, అందరికీ సువార్త బోధించబడుతుందని తర్వాతనే వస్తాడంట. వెయిట్ చేస్తున్నాడు. అందుకే ఆ పని మన మీద మోపాడు దేవుడు. ఆ భారం మన నాలో మీలో రావాలని ప్రార్థిస్తాం. బిఫోర్ జీసస్ కమింగ్, హోల్ వరల్డ్ విల్ రిసీవ్ ఎవాంజలైజేషన్. దాట్స్ అ టార్గెట్ ఆఫ్ గాడ్. వై ఈస్ డిలేయింగ్ ఈస్ కమింగ్. వీ షుడ్ నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్ ఈస్ స్పెండింగ్ లైక్ దాట్. హీ ఈస్ గివింగ్ అస్ టైమ్. వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. ఫిలిప్పి 2:11 అలా చెప్తుంది. Philippians chapter 2 verse 11, every tongue shall confess that Jesus is Lord. Amen. We have to do that duty. పాడదామ ప్రేమణ సహోదరి సోదరుల, రక్షణ మార్గంలో నీ నడవ ఎల్లప్పుడూ యత్నించదా, నాకు ఆ కృపను దయచి. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. రక్షణ మార్గములో విధేయతతో నే నడువ ఎల్లప్పుడు యత్నించెదా. రక్షణ మార్గములో విధేయతతో నే నడువ ఎల్లప్పుడు యత్నించెదా. క్రీస్తే ప్రభువని ప్రకటించుచు నీ మహిమార్థమై జీవించెదా. క్రీస్తే ప్రభువని ప్రకటించుచు నీ మహిమార్థమై జీవించెదా. నా సర్వము నీవే, నా గానము నీవే. నా సర్వము నీవే, నా గానము నీవే. నా సంతోషము నీవే, నా శాంతియు నీవే. నా సంతోషము నీవే, నా శాంతి నీవే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా దీవించు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా దీవించు. నవదిన ప్రార్థనలో లూర్దు మాత పండుగ సందర్భంగా జరుగుతున్న 7వ రోజు ప్రార్థన. మీ జీవితంలో 7వ నంబర్ ద్వారా సంపూర్ణ పరిపూర్ణమైన కార్యములు జరుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 3 రోజులు ఉన్నాయి, 2 రోజులు ఉన్నాయి. అండ్ మనమందరం కలిసి లూర్దు మాత పండుగను ఘనంగా ఆదివారం నాడు కొనియాడబోతున్నాం. అందరినీ ఆహ్వానిస్తున్నాను. అమ్మా అని పిల్లొచ్చి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, యేసయ్య దగ్గరికి వెళ్ళే గొప్ప రోజు లూర్దు మాత పండుగ. ఆన్ సండే we have only 2 more days left, so be prepared to come and call her as Mama, the way Jesus cried and called as a baby. We will receive also the same blessing he received through Mama Mary. Amen. అదే రోజున 10 గంటల నుంచి 1 గంటల వరకు పిల్లలందరూ కూడా, అనగా స్టూడెంట్స్ అందరూ, పరీక్షలు రాస్తున్న పిల్లలు పరీక్షల కోసం సిద్ధపడుతున్న వేళలో మంచిగా జ్ఞానం, వివేకం, జ్ఞాపక శక్తి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీ పిల్లలు మంచిగా ఉండాలనే ఆశతో మంచి ప్రోగ్రాం ఒకటి అరేంజ్ చేస్తాం. ఈ విషయాన్ని దయచేసి ప్రిన్సిపల్స్, ఫాదర్స్, తర్వాత సిస్టర్స్, హెడ్ మిస్టర్స్, హెడ్ మాస్టర్ అందరికీ తెలియచేస్తూ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేయండి. మేమైతే అరేంజ్ చేస్తాం, తీసుకురావాల్సిన బాధ్యత మీది. స్టూడెంట్స్ ప్రేయర్ ఈస్ ఆన్ Sunday 10 to 1 o'clock. We'll be having special prayer for the students, and also we'll be praying over them, and also praying over what articles they bring, writing pad, pen, pencil, write like that. Kindly convey this message to as many people as possible, the principals, headmasters, headmasters, and so on. We are arranging a program so that they will be blessed, students will be blessed and come with flying colors in the results. ఆ రోజు వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్ ప్రేయర్ కార్డు కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. స్టూడెంట్స్ ప్రేయర్ కార్డ్ ఆల్సో విల్ బి గివెన్ టు యూ. హౌ టు ప్రే అండ్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ విల్ బి గివెన్ టు యూ. తర్వాత వచ్చే ఆదివారం అనగా 18వ రోజు డేటు, ఆ రోజు దీక్షా సిలువ మీ అందరికీ ఇవ్వబడుతుంది. ద నెక్స్ట్ సండే, 3rd Sunday 18th విల్ బి గివెన్ దీక్షా క్రాస్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద లెంట్. ఇంత మంచి కార్యములలో పాల్గొనండి, రండి, దేవుని దీవెనలు పొందండి. ఆదివారం చిన్న చిన్నగా ప్రజలు కదలి వస్తున్నారు. మీ ప్రయత్నం గొప్పది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, నా బోధనలను ఆలకించి పాటించు ప్రతి వాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. The one who built his life on the rock called Word of God, he has built his life on the rock. Nothing can happen to him. Nothing will affect him. అది స్ట్రాంగ్గా ఉంటుందంట. అప్పొస్తలుల చర్యలు 17:28, ఆయన యందే మనం జీవించి సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాం. Acts 17:28, we hear, in him we live, have, move our being. చివరి పాట పాడి ముగించే లోపల మీ అందరినీ ముఖమును దేవుడు ప్రకాశింపచేయును గాక. ఆమేన్. కూర్చుందును నీ సన్నిధిలో,
దేవా ప్రతిదినం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి తలపు నీ వాక్కుతో నింపి మంచిని చేయ యత్నించెదా. ప్రతి తలంపు నీ వాక్కుతో నింపి మంచిని చేయ యత్నించెదా. నీ సువార్త బోధలే ఆచరించుచు నీ వాక్యమునే బోధించెదా. నీ సువార్త బోధలే ఆచరించుచు నీ వాక్యమునే బోధించెదా. నా కాపరి నీవే, నా మేపరి నీవే. నా కాపరి నీవే, నా మేపరి నీవే. నా ఊపిరి నీవే, నా ఉనికియు నీవే. నా ఊపిరి నీవే, నా ఉనికి నీవే. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న ఎంతో మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు జన్మమిచ్చిన తల్లిదండ్రుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లూర్దు మాత నవదిన ప్రార్థన పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరలోనే ప్రకాశించాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ వాక్య మీద ఆధారపడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రత్యేక తపస్సుకాల వడకం 19 నుంచి 23 వరకు తెలుగు వడకంలోకి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను త్వరలోని తపస్సు కాలంలో ప్రవేశించబోతున్న మా అందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పాడిన పాట దేవుని మాట ప్రకారం దేవుడు మిమ్మల్ని ప్రకాశింపచేసి
తన ముఖ క్రాంతిని మీ మీద ఉంచి దయతో కరుణతో చూచి శాంతి సమాధానం ఆయురారోగ్యం ఐశ్వర్యముతో ఏ కొరత లేకుండా పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. Along with Mama Mary, as we are interceding ourselves, may the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. All the intentions be fulfilled and give you grant good health of mind and body. May these blessings remain with you forever and ever. నిరంతరం నీ నామమునే గానము చేసెదను, కూర్చుందును నీ సన్నిధిలో, ధ్యానింతును నీ వాక్యమును, దేవా ప్రతిక్షణం ప్రతిదినం. God bless you.